అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్లు, ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహకాలు పశ్చిమాసియాను కలవరపరుస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ను ట్రంప్, నెతన్యాహు లక్ష్యంగా చేసుకుంటున్నారు. హిజ్బుల్లా, హమాస్ బలహీనపడడంతో ఇరాన్ పనైపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని భావిస్తున్నాడు. ఇరాన్పై దాడికి ఇదే సరైన సమయమని చెప్తున్నాడు. ఇరాన్పై దాడికి తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నాడు. వార్నింగ్లు, బెదిరింపులకు ఇరాన్ ఏమాత్రం భయపడడం లేదు. సమరానికి సై అంటోంది. తాను కూడా సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తోంది. అందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శిస్తోంది. తాజాగా దక్షిణ ఇరాన్ తీరంలో జుల్ఫికర్ 1403 పేరిట తెహ్రాన్ తన మిలిటరీ పవర్ను చూపుతుంది. అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరిస్తోంది. తమ దళాల సత్తా ఏంటో హిందూ మహాసముద్ర తీరంలో ప్రదర్శిస్తుంది. ఇజ్రాయెల్, అమెరికాకు దీటుగా ఇరాన్ పోరాటం చేయగలదా? యాక్ట్ 130 ఫైటర్ జెట్ ఇరాన్కు గేమ్ చేంజర్ అవుతుందా? వాట్స్ ది స్టోరీ? ఇజ్రాయెల్, అమెరికాను ఇరాన్ ఢీకొడుతుందా? ఇరాన్ ఆయుధ శక్తి సామర్థ్యాలు పటిష్టమయ్యాయా? యాక్ 130 ఫైటర్ జెట్తో ఇరాన్కు కలిసి వస్తుందా? పశ్చిమాసియాలో శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశాలు రెండే. అందులో ఒకటి పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ, దానికి బద్ధశత్రువు జూయిష్ కంట్రీ. ఈ రెండు దేశాల మధ్య దూరం వేల కిలోమీటర్లు. దశాబ్దాల జాతివర్యం ఉన్న ఈ రెండు దేశాలు ఉప్పు నిప్పులాగా వ్యవహరిస్తాయి. ఇరు దేశాల మధ్య తొలిసారి 2024లో పరస్పర దాడులు జరిగాయి. ఈ రెండు దేశాలు ఏవో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ అయితే దాని బద్ధశత్రువు ఇజ్రాయెల్. పశ్చిమాసియాను నయానో భయానో తనకు తలవంచేలా చేసుకోవడమే ఇరాన్ లక్ష్యం. ముస్లిం ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాలి అన్నది ఇరాన్ పాలకుల కల. పశ్చిమాసియాలో ముస్లిం రాజ్యాలకు కొరకరాని కొయ్యగా మారిన ఇజ్రాయెల్నే నిత్యం ఇరాన్ టార్గెట్ చేస్తుంది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో చీమ చిట్టుకుమన్న దానికి కారణం ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపిస్తుంది. ఆ ఆరోపణలో నిజం లేకపోలేదు. 2023 అక్టోబర్ 7 నుంచి పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్పై వేల రాకెట్లతో హమాస్ దాడి చేసింది. ఈ దాడితో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. హమాస్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. లెబనాన్లోని హిజ్బుల్లాను పూర్తిగా బలహీనపరిచింది. ఈ రెండు గ్రూపులు ఇరాన్ పెంచి పోషించినవే. సిరియాలో ఇరాన్ మద్దతు ఉన్న పాలకుడు పారిపోయాడు. దీంతో ఇరాన్ బలహీనపడింది అన్నది ఇజ్రాయెల్ అంచనా. ఇప్పుడు తెహరాన్పై యుద్ధం చేయాలన్నది టెల్-అవీవ్ ప్లాన్. ఇరాన్పై దాడికి అనుమతించాలంటూ అగ్రదేశం అమెరికాను ఇజ్రాయెల్ కోరుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. డీల్ మేకర్, బిజినెస్ మ్యాన్ గా పేరున్న ట్రంప్ ముందు ఇరాన్తో బేరానికి దిగాలన్నది వ్యూహం. ఈ వ్యూహమే ఇజ్రాయెల్ చేతులు కట్టిపడేస్తోంది. నిజానికి ట్రంప్ కూడా ఇరాన్ అంటే అస్సలు పడదు. తెహ్రాన్ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని నిలిపేయాలని ఇరాన్తో 6 అగ్రదేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPA అంటారు. 2015లో కుదిరిన JCPA ఒప్పందంపై అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దేశాలు సంతకాలు చేశాయి. దీనికి బదులుగా ఇరాన్కు ఆంక్షల నుంచి ఉపశమనాన్ని కల్పించాలి. ఆయా దేశాలు వేల కోట్ల డాలర్ల సాయాన్ని అందించాలి. చమురును ఇరాన్ స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు. కానీ 2018లో JCPA నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇరాన్పై ఆంక్షలను విధించాడు. ఇప్పుడు కూడా ఇరాన్పై ఒత్తిడి పెంచాలి అన్నది ట్రంప్ వ్యూహం. ట్రంప్ వ్యూహాలు, ఇజ్రాయెల్ లక్ష్యాలతో తెహ్రాన్ పాలకుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ యుద్ధమే వస్తే పరిస్థితి ఏమిటంటూ అంచనాలు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే తమ మిలిటరీ పవర్ ఏంటో ఇరాన్ ప్రపంచానికి చూపిస్తోంది. అందులో భాగంగా తాజాగా డెడ్లీ ఫైటర్ జెట్ను ఇరాన్ ప్రదర్శించింది. దాని పేరు యాక్ 130. ఇరాన్ కొత్త ఫైటర్ జెట్ ప్రమాదకరమైనదా? ఇరాన్ దళాలు తాజాగా జుల్ఫికర్ 1403 పేరుతో దక్షిణ తీర ప్రాంతంతో పాటు హిందూ మహాసముద్ర తీరంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో గ్రౌండ్, ఎయిర్, నేవీ దళాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ మిలిటరీ డ్రిల్స్ లో తొలిసారి యాక్ 130 ఫైటర్ జెట్ ను ఇరాన్ మోహరించింది. యాక్ 130 తొలిసారి యాక్షన్లోకి దిగింది. 2 MiG-29 ఫైటర్ జెట్లతో కలిపి యాక్ 130 విన్యాసాల్లో పాల్గొంది. టార్గెట్ను ఈ యుద్ధ విమానం ఎలా దెబ్బకొడుతుందో ఇరాన్ లైవ్లో పరీక్షించింది. టార్గెట్ను గుర్తించి ఓ డ్రోన్ను ధ్వంసం చేసింది. యాక్ 130 ఫైటర్ జెట్ అనేది 4+ జనరేషన్కు చెందినది. ఈ యుద్ధ విమానంలో R-73 వంటి ఎయిర్ టు ఎయిర్ అడ్వాన్స్డ్ మిసైళ్లను మోహరించొచ్చు. ఈ విమానం ఒకేసారి 8 లక్ష్యాలను గుర్తించి 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. యాక్ 130 యుద్ధ విమానంలో అత్యాధునిక రేడార్, OSAతో పాటు ఏవియానిక్స్ ను అమర్చారు. యాక్ 130 ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న ఫైటర్ జెట్ కాదు. దీన్ని రష్యా తయారు చేసింది.
ఇది ఫ్రాన్స్ రాఫెల్ ఫైటర్ జెట్లకు సమానంగా పోరాడగలదు. 2023 ఆగస్టులో రష్యా నుంచి ఇరాన్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ ఫైటర్ జెట్ ను ఇస్ఫహాన్లోని 8వ ఫైటర్ బేస్ లో ఉంచింది. నిజానికి ఈ ఫైటర్ జెట్ ను ఇరాన్ కొనుగోలు చేయడం వెనుక అసలు కథ వేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ దళాలకు శిక్షణ కోసమే యాక్ 130 ఫైటర్ ని తెహ్రాన్ కొనుగోలు చేసింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో యాక్ 130 ని ముందే యాక్షన్లోకి ఇరాన్ దించేసింది. వాస్తవానికి ఇరాన్ వద్ద ఉన్న ఫైటర్ జెట్లు పాత తరానికి చెందినవి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 1979 కంటే ముందు సోవియట్, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలే తెహ్రాన్ వద్ద ఉన్నాయి. చాలా దేశాలు సోవియట్ కాలం నాటి ఫైటర్ జెట్లను పూర్తిగా విధుల నుంచి తప్పించాయి. కానీ అగ్రదేశాలు ఇరాన్ పై విధించిన ఆంక్షల కారణంగా అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేయలేకపోయింది. ప్రస్తుతం ఇరాన్ కు ఆయుధాలందించే ఏకైక దేశం రష్యా మాత్రమే. అందుకు ఆయుధాల కోసం మాస్కో వైపే తెహ్రాన్ చూస్తోంది. రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్లు Su-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఇరాన్ సుముఖంగా ఉంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లకు సమానంగా గగనతలంలో పోటీ పడాలంటే ఇరాన్ కు కూడా లేటెస్ట్ ఫైటర్ జెట్లు అవసరం. పాత ఫైటర్ జెట్ల స్థానంలో అత్యాధునిక యుద్ధ విమానాలు తీసుకురావాలని ఇరాన్ యోచిస్తోంది. అందులో యాక్ 130 ఫైటర్ను ఇరాన్ కొనుగోలు చేసింది. 2023లోనే ఈ ఫైటర్ జెట్ను కొనుగోలు చేసిన ఇరాన్ దాన్ని దాచిపెట్టింది. 18 నెలల తర్వాత బయటకు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడే ఎందుకు యాక్ 130 అని ఇరాన్ బయటపెట్టింది? గాజా, వెస్ట్ బ్యాంకులో మళ్లీ యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ బెదిరింపులకు దిగుతున్నది. టెల్ అవీవ్ అన్నంత పని చేస్తే ఇరాన్కు కష్టాలు తప్పవు. ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై దాడి చేస్తే ట్రూ ప్రామిస్ 3 ఆపరేషన్ తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అసలు ట్రూ ప్రామిస్ 3 అంటే ఏమిటి? 2024 ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 2 ఇరాన్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారం తప్పదని అప్పట్లోనే ఇరాన్ హెచ్చరించింది. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అప్పట్లో 300కు పైగా క్షిపణులు, డ్రోన్లతో తెహ్రాన్ అటాక్ చేసింది. ఈ మిలిటరీ ఆపరేషన్ కు ట్రూ ప్రామిస్ అనే పేరును ఇరాన్ పెట్టింది. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన తొలి దాడి ట్రూ ప్రామిస్ 1 అన్నమాట. ఆ తర్వాత ఇరాన్ రాజధాని తెహ్రాన్ నడిబొడ్డున హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ దాడితో ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఇజ్రాయెల్ చేసిన పనికి ప్రతీకారం తప్పదని మరోమారు హెచ్చరించింది. అంతలోనే సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయెల్ అంతం చేసింది. ఈ రెండింటికి ప్రతీకారంగా అక్టోబర్ 1న ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2ను ప్రారంభించింది. ఈసారి 200కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది. మళ్లీ గాజా, వెస్ట్ బ్యాంకులపై దాడి చేస్తే ట్రూ ప్రామిస్ 3 ఆపరేషన్ తప్పదని ఇరాన్ వెల్లడించింది. ఇక జుల్ఫికార్ 1403 విన్యాసాల్లో యాక్ 130 ఫైటర్ జెట్కే పరిమితం కాలేదు. నేవీ సామర్థ్యాలను కూడా ప్రదర్శించింది. ఫిరూజాన్ పేరుతో అత్యాధునిక హోవర్ క్రాఫ్ట్ను కూడా నేవీకి ఇరాన్ అందించింది. నేవీ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసింది. తీర ప్రాంత రక్షణ, ఎదురుదాడి సామర్థ్యంతో సొంతంగా ఈ ఫిరూజాన్ హోవర్ క్రాఫ్ట్ను ఇరాన్ తయారు చేసుకుంది. జుల్ఫికార్ 1403 మిలిటరీ డ్రిల్స్ లో భాగంగా దీన్ని కూడా ఇరాన్ పరీక్షించింది. ఇటీవల గాజా డ్రోన్ కూడా ఇరాన్ తీసుకొచ్చింది. ఈ డ్రోన్ 12 శక్తివంతమైన బాంబుల్ని కూడా మోసుకెళ్లగలదు. ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని చేసే నౌకలను కూడా సిద్ధం చేసింది. దీనికి జాగ్రస్ అనే పేరును పెట్టింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కొత్త ఆయుధాలను ఇరాన్ ప్రదర్శిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ప్రాంతీయ శత్రువుల్ని ఎదుర్కొనేందుకు భారీగా ఆయుధాలను అందించి తమ మిలిటరీని పటిష్టంగా మారుస్తోంది.